వరంగల్ ని వణికిస్తున్నాయి వరుస హత్యలు హత్యాయత్నాలు. నిన్న ఒక్కరోజే 3 హత్యాయత్న ఘటనలు వెలుగు చూశాయి. మొన్న హంటర్ రోడ్ లో ఆటో డ్రైవర్ ముప్పలయ్య హత్యకు గురయ్యాడు. నిన్న మడిపల్లిలో 3కి కత్తిపోట్లు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. వాసవి కాలనీలో భార్య కొడుకు అత్తను కత్తితో నరికేసిన ఉన్మాది. నిన్న రాత్రి చూస్తే యువ వైద్యుడు సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం. మొన్న రాత్రి భూపాలపల్లిలో రాజలింగమూర్తి దారుణ హత్య. ఇలా వరుస హత్యలు హత్యాయత్నం ఘటనలతో భయాందోళనలు రేకెత్తుతున్నాయి ఉమ్మడి వరంగల్లో. డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం బోరుగల్లులో కలకలం రేపుతోంది. విధులు ముగించుకుని కారులో వెళుతున్న సుమంత్ రెడ్డిని వెంబడించి అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ అటాక్ చేశారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హత్యలు హత్యాయత్నాలు వరుస ఘటనలతో వరంగల్ నగరం వణికిపోతుంది. నిన్న ఒక్కరోజే వరంగల్ కమిషనర్ పరిధిలో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. తాజాగా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ కారులో వస్తున్న యువ డాక్టర్ పైన గుర్తు తెలియని 3 దుండగులు అత్యంత విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు. డాక్టర్ సుమంత్ రెడ్డి కాజీపేట ప్రాంతంలోని ఒక ప్రైవేట్ క్లినిక్లో పనిచేస్తున్నాడు. అతను నిన్న సాయంత్రం విధులు నిర్వహించుకొని బట్టుపల్లి మీదుగా ఈ రహదారి బట్టుపల్లి మీదుగా ఉర్సుగుట్ట మీదుగా వరంగల్కి వెళ్ళే రహదారి, ఈ రహదారి మీదుగా వస్తున్నటువంటి ఆయనను వెంబడించినటువంటి గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి అక్కడ కొంత దూరం మనకు కనిపిస్తుంది, అక్కడ రక్తపు మడుగులో పడిపోయినటువంటి ప్రదేశం అది. సో ఆయనను వెనుక నుండి ఇనుపరాడ్లతో విచక్షణ రహితంగా ఆయన పైన దాడి చేశారు. ఈ ఘటనలో సుమంత్ రెడ్డి తీవ్ర గాయాలపాలైన, తల పగిలి తీవ్ర గాయాలపాలైనటువంటి సుమంత్ రెడ్డిని వెంటనే పోలీసులు ఇక్కడ నుండి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఇక్కడి నుండి ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొనవైపుతో కొట్టుమిట్టాడుతూ సుమంత్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. సో యువ డాక్టర్ పైన ఈ విధంగా ఇనుపరాడ్లు మారణాయుధాలతో దాడి చేసిన నేపథ్యంలో వైద్యులంతా కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సో వరంగల్లో ఈ హత్యాయత్నం సంచలనం సృష్టించింది. సో సేమ్ టైంలో నిన్న మడిపల్లి ప్రాంతంలో అసన్పర్తి మండలం పరిధిలోని మడిపల్లి ప్రాంతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెళ్లి వేడుకలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న సంఘటన మనం అక్కడ మడిపల్లిలో చూసాం. సో ఈ సంఘటనలో కూడా మొత్తం 3కి కత్తిపోట్లతో తీవ్ర గాయాలయ్యాయి. అందులో అన్వేష్, రమేష్ అనే ఇద్దరి పరిస్థితి విషమించిన నేపథ్యంలో వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎంజీఎం ఆసుపత్రిలో వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సో వాసవి కాలనీలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి అతని భార్య, అత్త, మామ, అదేవిధంగా అతని కొడుకు పైన కూడా విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశాడు. సో ప్రస్తుతం వారంతా కూడా ప్రాణాపస్థితిలో చికిత్స పొందుతున్నారు. సో వరుసగా వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సేమ్ టైం మొన్న కూడా సేమ్ అదాలత్ ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదాలత్లో ఉప్పలయ్య అనే ఒక ఆటో డ్రైవర్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నడి రోడ్డుపైనే చంపారు. ఆటోలో కూర్చోబెట్టి వెనక అతన్ని హత్య చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. సో వరుస ఘటనలు అన్నీ కూడా నిత్యం రద్దీగా ఉన్నటువంటి రహదారులపైన జరుగుతున్నాయి. రక్తం కల్లాపు చల్లుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. TG03A3232 నెంబర్ కలిగిన ఈ కారులో కాజీపేట వైపు నుండి అతను నివాసం ఉంటున్నటువంటి గ్రీన్వుడ్ స్కూల్ అండర్ రోడ్లో గ్రీన్వుడ్ స్కూల్కు వెళ్తున్నటువంటి యువ డాక్టర్ పైన ఈ విధంగా విచక్షణ రహితంగా దుండగులు దాడి చేశారు. అయితే పోలీసులు కూడా ఈ ఘటన అనంతరం పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు. ఈ మార్గంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. సేమ్ టైంలో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి కొద్ది దూరంలో కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్కి సంబంధించిన సీసీ కెమెరాలు, ఆ సీసీ కెమెరాలు కూడా పోలీసు ప్రత్యేక బృందాలు దర్యాప్తు పరిశీలిస్తున్నారు. అంటే నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే విచక్షణ రహితంగా ఇనుపరాడ్లతో దాడి చేసి అతన్ని హతమార్చే ప్రయత్నం చేశారు. అయితే ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, లేదంటే వాహనం ఓవర్టేక్ చేసే క్రమంలో, లేదంటే ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కాకపోతే నగరం నడిబొడ్డున ఈ విధంగా రహదారిపైన జనమంతా చూస్తుండగానే ఈ విధంగా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం అంతా చూస్తుండగానే ఒక యువ డాక్టర్ పైన ఈ విధంగా దాడికి పాల్పడిన నేపథ్యంలోనే ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే సుమంత్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం సుమంత్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. కాజీపేట ప్రాంతంలో క్లినిక్లో పనిచేస్తున్నాడు. సో విధులు ముగించుకొని వెళ్తున్న క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ నగరంలో ఈ విధమైనటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా ఈ నిందితులు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డ 3 నిందితులు వాళ్ళంతా ప్లాంట్గా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే
వాళ్ళ వెంట ఇనుపరాట్లు తెచ్చుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఇనుపరాట్లు తెచ్చుకొని ఆయన పైన దాడి చేశారంటే వాళ్ళంతా ప్లాంట్గానే అతని పైన దాడి చేశారనేది కూడా స్పష్టమవుతుంది. సో వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా రంగంలో దింపారు. విచారణ కొనసాగుతోంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.